కాబట్టి ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు ఉదాహరణకు భార్యాభర్తలు ఇద్దరి లగ్నాలు చూసి ఖచ్చితంగా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళది ఉత్తర భాగం కానీ లేదా ఈశాన్య భాగం కానీ అవుతుంది. అలా అయితే బ్రహ్మాండంగా మీరు తూర్పు ఈశాన్యం లేదా తూర్పు ఉత్తరం వైపు రెండు వైపులో కూడా ద్వారం ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. ఎవరు ఇల్లు కట్టుకున్నా ఇంటి లోపలికి వచ్చేటువంటి గాలి వెలుతురుని బట్టి ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. మనకే కాదు, చెట్లకి కూడా ఖచ్చితంగా వాస్తు కావాలి. అదేంటండి చెట్లకు వాస్తు మీరు మరీ అంటారు. ఒక చెట్టును బయట పెట్టండి, ఇంకో చెట్టును తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టేసేయండి. బయట ఉన్న చెట్టు బాగా పెరుగుతుంది, లోపల ఉన్న చెట్టు చచ్చిపోతుంది. ఎందుకు? సూర్యరశ్మి కావాలి, గాలి కావాలి, లేకుంటే ఉండదు. అలాగే మన మనుషులందరికీ కూడా పీల్చే గాలి వదిలే గాలి ఈక్వల్గా రావాలి,